ఆయన హామీ ఇచ్చి 2 ఏళ్లవుతుంది. అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు, తర్వాత మంత్రి అయ్యారు. 3 జిల్లాల పరిధిలో ఉన్న తన నియోజకవర్గాన్ని ఒకే జిల్లా పరిధిలోకి తెస్తానంటూ హామీ ఇచ్చారు. కట్ చేస్తే 2 ఏళ్లు అయిపోతుంది. ఇప్పటికీ ఆ హామీపై మంత్రి గారు ఎలాంటి మాట మాట్లాడకపోవటం చర్చనీయాంశంగా మారింది. పవర్లో ఉండి అధికార యంత్రాంగం చేతిలో ఉండి కూడా హామీ నెరవేర్చడానికి ఎలాంటి ప్రయత్నం చేయటం లేదంటూ అటు ప్రజలు ఇటు ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఆ హామీ నెరవేర్చేందుకు రంగంలోకి దిగితే మరో పెద్ద చిక్కు ఎదురుకానుందట. దీంతో ఇప్పుడు ఆ మంత్రి సైలెంట్ అయిపోయారన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ మాట ఇచ్చిన మంత్రి ఎవరు? ఆ హామీ నెరవేర్చేందుకు వస్తున్న ఆ అడ్డంకేంటి? హుస్నాబాద్ ను ఒకే జిల్లా పరిధిలోకి తెస్తానన్న పొన్నం అధికారంలోకొచ్చి 2 ఏళ్లైనా హామీ నెరవేర్చని మంత్రి. ఇప్పటికీ ఎలాంటి ప్రాసెస్ స్టార్ట్ కాలేదంటూ ప్రతిపక్షాల గళం. పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసింది. దీంతో కొన్ని నియోజకవర్గాల పరిధి 2-3 జిల్లాల్లో విస్తరించింది. నియోజకవర్గ సమస్య పరిష్కారం కావాలంటే 3 జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది. ప్రజలకే కాదు, ఎమ్మెల్యేలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. జనాలకు అసౌకర్యంగా ఉందని గ్రహించిన హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ తన నియోజకవర్గాన్ని కరీంనగర్ జిల్లా పరిధిలోకి తీసుకొస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. 2 ఏళ్లు గడిచాయి, మరో 3 ఏళ్ల పదవీ కాలం మిగిలి ఉంది. ఇప్పటికీ ఎలాంటి ప్రాసెస్ మొదలు కాలేదట. కేబినెట్ లో కీలకంగా ఉన్న పొన్నం ప్రభాకర్ కు హామీ నెరవేర్చడానికి వస్తున్న అడ్డంకులేంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రెండు 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి వరకు హుస్నాబాద్ ఇందుర్తి నియోజకవర్గంగా ఉండేది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో హుస్నాబాద్ ఓ నియోజకవర్గంగా ఉండేది. బీఆర్ఎస్ అధికారంలోకొచ్చిన తరువాత చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటుతో హుస్నాబాద్ నియోజకవర్గం సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ 3 జిల్లాల పరిధిలోకి వచ్చింది. హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో యథావిధిగా ఉంచాలని నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేసినా సాధ్యపడలేదు. ఎన్నికల సమయంలో ప్రజల డిమాండ్ను ఎన్నికల హామీగా ఇచ్చారు పొన్నం ప్రభాకర్. ప్రజలు కూడా తాము కోరుకుంటున్న డిమాండ్ కావడంతో పొన్నం హామీకి జై కొట్టారు. అయితే గెలిచిన తరువాత మంత్రి గారు ఆ ఊసే ఎత్తడం లేదట. కరీంనగర్ జిల్లా కేంద్రంగా రాజకీయాలు సాగించిన పొన్నం ప్రభాకర్ కు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పట్టు సెడలినట్లయిందట. హుస్నాబాద్ మేజర్ పార్ట్ సిద్దిపేట జిల్లా పరిధిలోకి వస్తుంది. చిగురుమామిడి మండలం ఒక్కటే కరీంనగర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు హన్మకొండ జిల్లా పరిధిలోకి వస్తాయి. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పొన్నం ఇచ్చిన హామీకి మద్దతు పలుకుతూ ప్రచారం చేసినట్లు ప్రజలు గుర్తు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిని మార్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి, ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందట. కేంద్ర హోంశాఖ, ఎన్నికల సంఘం ఆమోదం కూడా తప్పనిసరి అంటున్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం గెజెట్ జారీ చేస్తే అధికారికంగా నియోజకవర్గ పరిధులు మారుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గం హద్దులు మారిస్తే తమ నియోజకవర్గ సరిహద్దులు మార్చాలనే డిమాండ్ మిగతా చాలా మంది ఎమ్మెల్యేలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతోనే పొన్నం హామీ ఇక నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే పొన్నం సైలెంట్ అయిపోయారన్న టాక్ వినిపిస్తోంది.